మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు జింజర్ లెమన్ జ్యూస్ ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికి కావలసినవి 1 కప్పు నిమ్మరసం, 2 కప్పులు పంచదార, అరకప్పు అల్లం రసం. ఇప్పుడు ముందుగా అల్లం ముక్కల్ని నీళ్ళల్లో వేసి కడిగి మిక్సీలో వేసి కొద్దిగా వాటర్ వేసి జ్యూస్ తీసుకుందాం. ఇలా వచ్చిన జ్యూస్ని ఒక బౌల్లోకి వడపోసుకుందాం. ఇది ఒక బౌల్లో వడపోసుకొని పక్కన పెడితే ఒక పిండి పదార్థం లాంటిది కిందకు వచ్చేస్తుంది. బౌల్లో అడుగు భాగానికి చేరుకుంటుంది కాబట్టి ఇలా వడపోసి ఒక పక్కన పెడదాం. ఇప్పుడు నిమ్మకాయల్ని 2గా కట్ చేసి జ్యూస్ తీసుకుందాం. నిమ్మరసం కూడా తీసుకొని ఈ నిమ్మరసాన్ని వేరే ఒక బౌల్లోకి తీసుకుందాం. నిమ్మరసాన్ని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెడదాం. ఈ బౌల్లో అల్లం రసాన్ని వేరే బౌల్లో తీసుకుందాం. అలా తీసుకుంటే అడుగున పిండి పదార్థం లాంటిది ఉండిపోతుంది. అల్లం రసంలో ఉన్న పిండి పదార్థం దీన్ని ఉపయోగించకూడదు. 100 గ్రాముల అల్లం, 500 గ్రాముల పంచదార, ఒక 10-12 నిమ్మకాయలు. ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టుకొని దానిలో 2 కప్పుల పంచదార వేద్దాం. 1 కప్పు నీళ్లు పోసి పాకం పెడదాం. పంచదార కరిగి పాకం వచ్చిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న అల్లం రసం వేద్దాం. అల్లం రసం పంచదార పాకం బాగా కలిసిపోవాలి. ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లారిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న నిమ్మరసం కూడా వేసి బాగా కలుపుకుందాం. బాగా కలిపి ఒక బౌల్లోకి వడపోసుకుందాం. ఇప్పుడు అల్లం నిమ్మరసం రెడీ అయింది. ఒక గ్లాస్ తీసుకొని గాజు గ్లాస్ తీసుకొని దానిలో ఒక 2-3 ఐస్ ముక్కలు వేసి గ్లాస్కి 1 వంతు అల్లం నిమ్మరసంతో కలిపిన ఈ జ్యూస్ వేసి మిగిలిన 2 వంతులు వాటర్ వేసి సర్వ్ చేసుకుందాం. మా వంటగదిలో ఆరోగ్యపరమైన అల్లంతో లెమన్ జ్యూస్ రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.